అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. డిఎస్సి లీకేజీ అక్రమాల విషయంలో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం దాని నుంచి తప్పించుకోవటానికి తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ మంత్రాన్ని మొదలుపెట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పుడు విషం చిమ్మటం మొదలుపెట్టింది. చంద్రబాబు వేసిన సిట్లు అసలు ఆ పరీక్షల్లో అక్రమాలు జరిగాయా అని భూతద్దం వేసుకుని వెతికినా ఏమీ దొరకలేదు. కానీ ఇప్పుడు డిఎస్సి పాపాల నుంచి కొడుకును కాపాడుకోవటానికి చంద్రబాబు వేసిన సరికొత్త ఎత్తుగడలో భాగంగానే ఎల్లో మీడియా రచ్చ మొదలుపెట్టింది. లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడిన బాబు అండ్ కో ఆ మురికిని వైఎస్ఆర్సీపీకి అంటించేందుకు అడ్డగోలు ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ నేతలు కడిగి పారేస్తారనే భయంతో చంద్రబాబు ఎల్లో బ్యాచ్ హడావిడిగా ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. హడావిడిగా సిట్ రిపోర్ట్ ఇప్పించి తర్వాత దాన్ని పట్టుకుని నానా యాగి చేసి వైఎస్ఆర్సీపీపై రాజకీయంగా బురద జల్లాలని, తద్వారా డిఎస్సీ అంశాన్ని పక్కదోవ పట్టించాలన్న చంద్రబాబు ఆదేశాల్లో భాగమే ఎల్లో మీడియా వండివార్చిన అబద్ధపు కథనాలు. డిఎస్సి అభ్యర్థుల జీవితాలను అల్లకల్లోలం చేసిన చంద్రబాబు చిన్నబాబు కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత పకడ్బందీగా ఎలాంటి తప్పులు లేకుండా ఎంపికైన 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలతో చెలగాటం మొదలుపెట్టారు. చంద్రబాబు దగా డిఎస్సికి వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీకి తేడాలు చాలానే ఉన్నాయి. డిఎస్సి మాదిరి ఏపీపీఎస్సీలో కొందరికి అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు, పరీక్షల నుంచి మినహాయింపులు జరగలేదు, పేపర్ లీకేజీ జరగలేదు. డిఎస్సి మాదిరిగా ఏపీపీఎస్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫస్ట్ ర్యాంకులు రాలేదు, ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా డబ్బులు ఇచ్చినట్టుగా ఆడియో వీడియోలు లేవు. ఏపీపీఎస్సీపై బురద జల్లేందుకు గతంలోనే ప్రయత్నాలు చేశారు. 2025 ఏప్రిల్ 22న విజయవాడ సూర్యారావుపేటలో ఓ ఫిర్యాదు ఇప్పించి దానిపై విచారణకు సిట్ను కూడా వేశారు. కానీ ఆ సిట్ ఏం చేసిందో ఎవరికీ తెలియదు. హైకోర్టులో మాత్రం అంతా బాగానే సాగిందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరో సిట్ వేశారు. దీంతో హైకోర్టులో వాదనలు మారిపోయాయి. సిట్ నివేదికలో అభ్యర్థుల అర్హతలపై గాని, వారి సామర్థ్యాలపై గాని, పరీక్షలు నిర్వహించిన విధానంపై గాని, జవాబు పత్రాలను తారుమారు చేసినట్టుగా కానీ ఎక్కడా నిర్ధారించలేదు. అయితే రాజకీయ అంశాలను చేర్చారు. నిజానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఉద్యోగాల భర్తీ వరకు ఎంపిక ప్రక్రియ అంతా హైకోర్టు ఆదేశాల మేరకే సాగింది. ఇంటర్వ్యూలకు హాజరైన వారు, ఉద్యోగాలు సాధించిన వారు, కేసులు వేసిన వారు, వీరందరూ రాసిన జవాబు పత్రాలన్నీ కూడా కోర్టు కస్టడీలోనే ఉన్నాయి. జవాబు పత్రాల్లో మార్పులు చేర్పులు జరగలేదని, ట్యాంపర్ కూడా జరగలేదని సిట్ నిర్ధారించిందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు విష ప్రచారం చేయడానికి కారణం లోకేష్ను కాపాడుకోవడమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పచ్చపత్రికలు వండి వాచినట్లుగా ఉద్యోగాల భర్తీలో డిజిటల్ వాల్యుయేషన్ను పరిగణలోనికి తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు చేసిన మాన్యువల్ ఎవాల్యుయేషన్ను మాత్రమే పరిగణలోనికి తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత న్యాయ పర్యవేక్షణ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు చేయటం డిఎస్సి లీకేజ్ ఎపిసోడ్ నుంచి డైవర్ట్ చేయడానికేనని విమర్శలు వస్తున్నాయి. ఎంపికైన 163 మందిలో ఇంటర్వ్యూలకు హాజరైన వారు 325 మందిలో ఐఐటీల నుంచి 19 మంది, ఐఐఎంల నుంచి 7, ఎన్ఐటీల నుంచి 17 మంది, బిట్స్ పిలాని నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు 177 మంది, జనరల్ పీజీలు, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇందులో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారు 39 మంది ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తో పాటు ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికైన వారు 16 మంది ఉన్నారు. పైగా ఇదే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన వారు కూడా మళ్ళీ ఏపీపీఎస్సీ నిర్వహించిన మరో నోటిఫికేషన్లో పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు. ఏపీపీఎస్సీ పరీక్షలు ఎంత పారదర్శకంగా జరిగాయనడానికి ఇది ఓ ఉదాహరణ. హైకోర్టు కూడా డిజిటల్ వాల్యుయేషన్ ను తప్పుబట్టలేవని, పారదర్శకతలో భాగంగా టెక్నాలజీకి అనుగుణంగా మారాలని స్పష్టంగా చెప్పింది. కాకపోతే నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ గురించి అభ్యర్థులకు చెప్పలేదు కాబట్టి చేత్తోనే వాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే మళ్లీ వాల్యుయేషన్ జరిగింది. హైలాండ్లో వాల్యుయేషన్ జరగలేదని సిట్ కూడా చెప్పిన తర్వాత చంద్రబాబు బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పైగా అనర్హులతో, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదే నిజమైతే అసలు హైలాండ్లో ఎలాంటి మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగలేదని ఇదే చంద్రబాబు సర్కార్ 2025లో హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఎందుకు చెప్పిందన్నదే ప్రశ్న. నిజానికి ఈ నియామకాల వివాదానికి మూలం కూడా చంద్రబాబు ప్రభుత్వమే. 2018 డిసెంబర్ 31న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షల్లో 62 ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.
ఇప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులోనే ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులను భర్తీ చేస్తే ఎక్కడా కూడా వివాదాలు లేవు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఆలోచన ఒకటే అని స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ఈ వివాదం రాజేసి పారదర్శకంగా ఎంపికైన అభ్యర్థుల జీవితాలపై బురద చల్లటమే. చంద్రబాబు డిఎస్సి కుంభకోణాన్ని డైవర్ట్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సిట్ నివేదికను బయటపెట్టి విషం చిమ్మమని తమ పెంపుడు పత్రికలకు ఇచ్చారని మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేశారని ఎల్లో మీడియా రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేశారు. ఎవరు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈ రాతలు రాసినటువంటి రామోజీ గారు వాళ్ళ అబ్బాయి కిరణ్ గారికి చెప్తున్నారు. ఎవరు చెప్పారు? నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేశారని మీకు చెప్పింది ఎవరు? ఎవరైనా చెప్పాలా వార్త? మనం రాసిందే వార్త అనుకుంటున్నారా? కాబట్టి ఈనాడు రాసినటువంటి అరాచక అక్షరం ఏమన్నా ఉందంటే ఇది నెంబర్ 1. డిఎస్సి అక్రమాలు, డిఎస్సి పేపర్ లీకేజు, స్పోర్ట్స్ కోటాలో ఏ రకంగా 450 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో అమ్ముకున్నారో ఆడియో వీడియో టేపులతో సహా జీవోలు ఇచ్చి మరీ ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగాన్ని లీగల్గా అమ్ముకోవచ్చు అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా డిఎస్సి లీకేజీ అక్రమాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న ప్రభుత్వం ఇప్పుడు ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తీసుకురావటం రాజకీయ డైవర్షన్లో భాగమే. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన నియామకాలను లక్ష్యంగా చేసుకొని గత ప్రభుత్వానికి మురికిని అంటించే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.